మారిపోయింది. లూయి ఫిలిప్పి, పీటర్ ఇంగ్లాండ్, ఆరో, అలెన్ సోలీ పేర్లేవైతేనేం అన్నీ మన ముంగిటికొచ్చేశాయి. మాల్ కల్చర్ తెచ్చిన సౌలభ్యం అది. యూత్ ని ఓ మానియాలా పట్టి కుదిపేసే ఫ్యాషన్లు వెలిగిపోతూనే ఉన్నా మన చేనేత బట్టల ప్రాధాన్యత అలాగే ఉంది. అలాగే ఉండడం కాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు మళ్లీ చేనేతపై మోజు పెరుగుతోంది కూడా. పండగో పబ్బమో వస్తే చేనేత కళకళలు ఇంటింటా పండుగ శోభను తెచ్చేస్తాయి. సంస్కృతి సంప్రదాయాల పుణ్యమా అని దేవాలయాల్లోనూ చేనేతకు తగిన ఆదరణ, గౌరవం ఉండనే ఉన్నాయి. నేటి తరంలో ఆరోగ్యానికే కాకుండా స్టైల్ స్టేట్మెంట్ గా కూడా చేనేతకు మంచి ఆదరణే ఉంది. కాబట్టి ఈ బట్టలను తయారు చేసే చేనేత కార్మికుల జీవితాలు కూడా చక్కటి ఆదాయాలతో హాయిగా ఉండాలి. కాని వారు అలా ఉన్నారా? తరతరాలుగా కులవృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికులు ఏమంటున్నారు? వందల సంఖ్యలో మగ్గాలు, వేలల్లో చేనేత కార్మికులు. వారంతా ఎక్కడో కాదు, హైదరాబాద్కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారే పోచంపల్లి చేనేత కార్మికులు. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. నల్లగొండ జిల్లా పోచంపల్లి అనగానే పట్టుచీర గుర్తుకొస్తుంది. పట్టుచీరలతో పాటే ఇంద్రధనస్సును వెక్కిరించేలా రంగురంగుల చేనేత వస్త్రాలు గుర్తుకు వస్తాయి. అందమైన బట్టలు నేయడం ఈ గ్రామంలో ఓ కుటీర పరిశ్రమ. చేనేత వల్లనే పోచంపల్లికి ప్రపంచ ఖ్యాతి దక్కింది. గ్రామంలో అడుగు పెడుతూనే చేనేత వస్త్రాల అమ్మకాల బోర్డులు, షాపులు దర్శనమిస్తాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ మూసీ పరివాహక ప్రాంతం, దాని దిగువ భాగాన పచ్చని పంట పొలాలు మనకు దర్శనమిస్తాయి. ఈ గ్రామానికి మరో చరిత్ర ఉంది. ఆచార్య వినోబా భావే భూదాన, గ్రామదాన, గ్రామ స్వరాజ్య ఉద్యమాలకు ఇది పుట్టినిల్లు. ఎందుకంటే వినోబా భావే పిలుపుకు స్పందించిన పోచంపల్లి వాసి వెదిరి రామచంద్రారెడ్డి 1951 ఏప్రిల్ 18న తనకున్న 100 ఎకరాల భూమిని దానం చేసి చరిత్ర సృష్టించారు. అప్పట్నుంచి ఇది భూదాన్ పోచంపల్లి. కానీ దానికి పూర్వం నుంచే ఈ గ్రామం చేనేత పరిశ్రమకు మంచి పేరు. ఒకప్పుడు ఈ గ్రామంలో అడుగు పెడితే చాలు, ప్రతి ఇల్లు మగ్గాలు, రాట్నాల సందడితో జీవన సంగీతం వినిపించేది. అయితే రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ఆ సందడి కొంత తగ్గింది. అలాగని పూర్తిగా చేనేత అటకెక్కేసిందని కాదు. ఇప్పటికీ పోచంపల్లి చేనేత గర్వంగానే ఉంది. కాకపోతే ఒకప్పటంతగా కాదు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అత్యంత దగ్గరలో ఉన్న ఈ గ్రామంలో చేనేతల బతుకులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాత ముత్తాతల నుండి వస్తున్న వంశ పారంపర్య వృత్తిని వదలడానికి మనసొప్పుకోదు. అందులోనే కొనసాగుదామంటే బతుకు గిట్టుబాటు కాదు. ఈ రెండింటి మధ్య చేనేత కార్మికులు నలిగిపోతున్నారు. త్రిశంకు నరకంలో కొట్టుమిట్టాడుతున్నారు. వృత్తిని వదిలేద్దామంటే మరో పని రాదు. దీంతో పండు ముదుసళ్లు కూడా ఉన్న ఓపికతోనే నేత పనిలో కాలక్షేపం చేస్తున్నారు. వీరి తరం ఎలాగూ చేనేతకు అంకితమైపోయింది. కనీసం తమ తర్వాతి తరమైన గిట్టుబాటు కాని ఈ వృత్తి నుండి బయటపడాలన్న ఉద్దేశంతోనే చాలా మంది తమ పిల్లల్ని వేరే వృత్తుల వైపుకు పంపించి తాము మాత్రం మగ్గాలతో సహవాసం చేస్తున్నారు. రాట్నంతో కుస్తీ పడుతున్న ఈ అవ్వ పేరు వెంకటమ్మ. 75 ఏళ్ల వయసు. మనవలు మనవరాళ్లతో సేవలు చేయించుకుంటూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవలసిన వయసిది. కాని అలాంటి భాగ్యం లేకనే పాపం ఈ ముదుసలి ఇలా జీవన పోరాటంలో
తన వంతు పాత్ర పోషించాల్సి వస్తోంది. రాట్నంతోనూ దారంతోనూ వెంకటమ్మ అనుబంధం ఈనాటిది కాదు. తన 11 ఏళ్ల వయసు నుంచి దారమే వెంకటమ్మకు జీవనాధారం అయిపోయింది. అంటే 6.5 దశాబ్దాలుగా ఈ వృత్తిలోనే కొనసాగుతోందన్నమాట. గర్విద్దామా లేక ఆమె దుస్థితిని చూసి జాలిపడదామా? ఇప్పటికీ షాపులకెళ్లి సేట్లిచ్చే వర్కులు తీసుకుని శ్రద్ధగా ఆ పని చేసి వారికిస్తుంది. అలా చేస్తేనే ఆమె నోట్లోకి 4 వేళ్లు వెళ్లేది. పొద్దుగా 2 మొగలం చేస్తే పొద్దున్న దాకా ఇది పట్టు నూలు కొడక 2 మొగలం చేస్తే 90 రూపాయలు వస్తాయి దినమంతా. 2 కిలోలు తిప్పితే 90 రూపాయలు వస్తాయి. దాని మీద ఇక మా కొడుక అంటారు మిషన్లు. ఈ గ్రామంలో ఇంచుమించు 10,000 ఓట్లుంటాయి. అందులో 4,000 మంది నేత కార్మికులే. చేనేతల ఓట్లు పడితేనే ఏ నేత అయినా ఎన్నికల ఏరు దాటేది. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుంటేనే బతుకు బండి ముందుకు కదిలేది. ఇదిగో ఇది జోగు నారాయణ కుటుంబం. నారాయణ భార్య సరోజిని, కుమారుడు బుచ్చిబాబు, కోడలు భారతి. అందరూ తలో చెయ్యి వేస్తేనే పూట గడుస్తుంది. చేనేత సొసైటీ నుంచి నూలు తెచ్చుకుని దాన్ని వడికి చీరలు నేసి ఇస్తే అంతో ఇంతో కూలీ చేతిలో పడుతుంది. వీరు చేసే పనిని బట్టి వార్పుకి ఇంత అని కూలీ ఉంటుంది. ఒక వార్పులో 7 చీరలు నేస్తారు. నేసిన బట్టల్ని సొసైటీకి ఇచ్చిన వెంటనే కూలీ చేతికి రాదు. దానికి కొంతకాలం ఆగాల్సిందే. కూలీ వచ్చే వరకు ఇల్లు గడవడం చాలా కష్టం. ఇట్లా చేసి మళ్ళీ ఈడ కండెలు చుట్టాలి. కండెలు చుట్టి నాడలో పెట్టి మొగ్గను వేస్తారు. మరి ఇట్లా నువ్వు కూర్చొని చేస్తా ఉంటావు కదా, మీకు ఈ ఒళ్ళు నొప్పులు ఇవేం రావా? నొప్పులు వస్తాయి సారు. తప్పదంటావు? తప్పది. గోళీలు అట్లనే ఉంటాయి. గోళీలు వేసుకోవాలా, పని చేసుకోవాలి. పని చేసుకోవాలి. యాస్టకు వస్తలేదు ఈ పని. మరి యాస్టకు వస్తే అర్ధగంట సేపు అటు ఇటు తిరిగి వస్తాం, మళ్ళీ పని మీద కూర్చుంటాం. మేము మా నాయన మేము ఇదే వృత్తితోని ఉన్నాము వెనకటి సంది. ఇప్పుడు సొసైటీలో తెచ్చుకొని నేస్తున్నాను నేను మాల్. వాళ్ళే మాల్ ఇస్తారు. తయారైనాక చీరలు తీసుకుపోతే కూలి ఇస్తారు. తేలినాయి 7 చీరలు ఉంటాయి ఇంట్లో. 7 చీరలు నేసి తీసుకుపోయి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు లెక్క చేసి పైసలు వచ్చినప్పుడు ఇస్తారు, అప్పుడే ఇయ్యరు. ఇంట్లో అందరూ కలిసి రోజంతా కష్టపడ్డా వచ్చిన డబ్బులు ఇంటి అవసరాలు తీర్చడానికి సరిపోవు. జీవితాలు గిట్టుబాటు కావు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఇది వీరి పరిస్థితి. 25 ఏళ్ళ సంది ఈ చేనేత వృత్తిలోనే చేస్తున్నాను ఈ పని. మా ఇంటిల్లి పది కూడా ఈ పని చేస్తాం. మా భార్య, మా అమ్మ, మా నాయన అందరం కలిసి చేస్తాం. నేను కూలికి మొగ్గం నేస్తున్నాను. కూలి గిట్టుబాటు అవుతలేదు. ఈ పెరిగిన ధరలు, నిత్యావసర వస్తువులు చాలా పెరిగినాయి. దానివల్ల మాకు ఈ కూలి గిట్టుబాటు కావటం లేదు. గిట్టుబాటు కానప్పుడు చేనేత వృత్తిలోనే ఎందుకుంటున్నారు? రోజుకి ఎంత సంపాదిస్తారు అని ఆరా తీస్తే వాళ్ల గుండె లోతుల్లోని ఆవేదన ఒక్కసారిగా పెల్లుబికింది. ఇక గిట్టుబాటు అయినా కాకుండా మాకు ఇదే పని వస్తుంది కాబట్టి ఇంట్లోనే మెదులుతున్నాం. చిన్న పర్సన్ కాబట్టి వేరే పనులు పోయి మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంటే మా కుటుంబం గడవడానికి ఇబ్బంది అవుతుందని ఇంట్లోనే ఉంటున్నాం సార్ మేము. అంటే మాకు చీరల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. మెటీరియల్ అంతా వాళ్ళు ఇస్తారు. వాళ్ళకు మేము చీర నేసి అంటే అల్లి ఇవ్వడం వలన మాకు ఒక చీరకు గింత అని రేటు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ చీరకు 700, 800 అట్లా ఇస్తారు. అయితే 2 రోజులకు తయారు కావచ్చు, 3 రోజులకు తయారు కావచ్చు, మా మీద ఉంటుంది నాకు. అయితే ఈ చీరకి ఇంత అని లెక్క ఉంటుంది. ఇప్పుడు నేను నేసానికి 800 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది. నాకు చీర కానిక 3 రోజులు టైం పడుతుంది. అయితే ఈ చీర తయారు కానిక మాకు వెనకాల మా మేడం అంటే మా ఇంట్లో ఉన్న సభ్యులందరూ దీనికి సహకరిస్తేనే ఈ పని కొనసాగుతుంది.
అప్పుడు ఇప్పుడు కూడా పోచంపల్లి చేనేతకు చిరునామాయే. కాకపోతే ఒకప్పుడు పోచంపల్లి చేనేత అంటే సుఖ సంతోషాలకు, ఆర్థిక పరిపుష్టికి మారుపేరుగా ఉండేది. మరి ఇప్పుడు అయితే మధ్యలో కొన్నేళ్లు చేనేత కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ చేనేతకు మంచి రోజులు వస్తున్నాయని వారు మురిసిపోతున్నారు. నేత పని ఆకలి తీర్చడం లేదని, తాతల కాలం నుంచి నమ్ముకున్న వృత్తిని వదిలి పొట్ట చేత పట్టుకుని చాలా మంది హైదరాబాద్ వలసపోయారు. ఆ సమయంలోనే చేనేతల బతుకుల్లో చిన్న ఆశాకిరణం మెరిసింది. నేతన్నలకు మంచి రోజులు వచ్చాయి. వీరి పనికి పేటెంట్ దక్కింది, జిఐ రిజిస్ట్రేషన్ వచ్చింది. దీంతో పూర్వ వైభవం వస్తుందని ఆశపడ్డ చేనేత కార్మికులు హైదరాబాద్ నుండి తిరిగి స్వగ్రామానికి పరుగులు పెట్టారు. ఈ పరిశ్రమ కూడా కాస్త ఊపందుకుంది. వేరే వృత్తులకు మళ్లిన వారు అక్కడ రాణించలేక తిరిగి చేనేత మగ్గం వైపు వచ్చారు. ఇంతకుముందుకు నేను ఎలక్ట్రానిక్ చేసిన టీవీ రిపేరింగ్, అలా కరెక్ట్ మనకు అనుకూలంగా లేకపోవడంతో మనకు కొద్ది ఆర్థిక ఇబ్బందులతో అట్లా గడుపుకుంటూ వచ్చిన ఇన్ని రోజులు. మళ్ళా సరే ఇదే నేర్చుకుంటే బాగుంటుంది కానీ కులవృత్తి కాబట్టి దీన్నే డివర్షన్ అయి ఉన్నా. ఈ మధ్య కాలంలో పోచంపల్లి చేనేత పరిశ్రమ కాస్త కళకళలాడుతోంది. అత్యాధునిక మెషిన్లు పెట్టి పనులు చేస్తున్నారు. కొత్తగా వెలిసిన చేనేత వర్క్షాపుల్లో చాలా మందికి ఉపాధి దొరికింది. ఇళ్లలోనూ నేత పనులు పెరిగాయి. ఇవి చిట్కీ పోసే మిషన్లు. ఇది వరకు చేతితోటి పోసేది, రోజుకు ఒక్కటి పోసేది, అందకపోయేది. ఇప్పుడు ఆడవాళ్ళకు ఈజీగా వచ్చింది. 4 మిషన్లు ఉన్నాయి. మిషన్కి 4 ఆశలు దిగుతాయి. మాకు అలకన అయిపోయింది. దీని నుంచి దిగితే అలకాడు గుర్తులు వేస్తే అలకాడికి పోతేనే చీర నేయటానికి వస్తుంది. ఇది లేకపోతే మొగ్గం ఆగిపోద్ది. ఇది ఇప్పుడు ఇంత ఇది చుట్టింది కదమ్మా ఈ మిషన్, ఇది ఒక మనిషి చుట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఒక రోజు. ఇది ఎంతో గంటలు అయిపోతుందా? ఇది 2 గంటలకు 2 చీరలకు వస్తుంది. చీరల డిజైనింగ్ అంటే ఆషామాషి కాదు, అదో అద్భుతమైన కళ. కేవలం కళే కాదు, దానికో లెక్కుంది. ఏ రంగు ఎక్కడ రావాలో అంచనా వేసుకుంటూ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఆకర్షణీయమైన డిజైన్లు ఆవిష్కరించాలి. ఆ కళ వీరికి నూలు పోగుతో పెట్టిన విద్య. నేను ఇది డిజైనింగ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని చుక్కల గ్రాఫ్ డిజైన్ తాడిది. దీని మీద నేను కౌంటింగ్తో డిజైన్ వేసుకుంటాను. ఇప్పుడు ఏ ఫ్లవర్ రావాలి, ఏ డిజైన్ వస్తుంది అనేసి కౌంటింగ్ ఉంటుంది. మొత్తం ఫస్ట్ గ్రాఫ్ మీద దించుకొని కౌంటింగ్ చేసుకొని డిజైన్ తీసుకొని ఈ తాడు కూడా డిజైన్ బట్టే కౌంటింగ్తో తాడు తయారు చేసి దాని ద్వారా మేము మార్కింగ్ చేసుకుంటాం. మాకు ఇప్పుడు మధ్యలో చిలకపచ్చ అంచెలు పింక్ వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని మొత్తం ప్యాకింగ్ చేస్తారు. ఫ్లవర్ ఒక ఫ్లవర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది, ఈ ఫ్లవర్ వచ్చేసి అంచెల కలర్ వస్తుంది, మధ్యలో మొత్తం గ్రీన్ వస్తుంది. దీన్ని ఫస్ట్ చుట్టూ మొత్తం ప్యాకింగ్ చేస్తాం రబ్బర్లతోనే చేసి దీన్ని రంగు అద్దుకున్న తర్వాత మళ్ళీ అది ఇప్పేసి మళ్ళీ ఇది ఫ్లవర్ ఓన్లీ ఫ్లవర్ని ప్యాకింగ్ చేసి మళ్ళీ మధ్యలో కలర్ అద్దుకుంటారు. ఇది 2 శారీస్కి. ఒక్కసారి చిట్కీ డిజైన్ అయిపోయిన తర్వాత రంగుల ఆధారంగా అక్కడ రబ్బర్లు కడతారు. ఒక డిజైన్ రంగు మరో డిజైన్లు కలిసిపోకుండా ఈ రబ్బర్లు కడతారు. ఒక చీరకి 4 భిన్నమైన రంగులు డిజైన్లు ఉండవచ్చు. ఎక్కువ డిజైన్లు ఉంటే చేతికి పని ఎక్కువే. రంగులు అద్దిస్తారు. రంగులు అద్దీయంగానే మళ్ళీ మాకు ఇస్తాం, మళ్ళీ మేము చుడతాం. కథ లాస్ట్కి అయిపోతే ఆ రబ్బర్లు ఇప్పేస్తారట. ఈ రబ్బర్లు ఎందుకు పెడతారు? రబ్బర్లు రంగు ఒగ్గుట డిజైన్లు వస్తట్టు. డిజైన్లు రకరకాల డిజైన్లు ఉండాలిగా, పువ్వుల డిజైన్లు అట్లా ఏనుగులు పిట్టలు కలర్లు వస్తట్టు. ఒక చిట్కీలో ఎన్ని డిజైన్లు పెట్టచ్చు? ఎన్నైనా పెట్టచ్చు, ఇష్టం పని బట్టి. ఎన్ని పెడితే అన్ని రోజులు ఎక్కువ అవుతుంది. డిజైన్ తక్కువ పెడితే 1 రోజు అయిపోద్ది, ఎక్కువ పెడితే 2-3 రోజులు పడుతుంది. చిట్కీలకు రంగులు అద్దక ముందు మామూలు నీటిలో నానబెడతారు. తరువాత కలర్ డై తయారు చేసుకుని అందులో వేడి నీరు పోసి అందులో వీటిని ముంచి తీస్తారు. ఈ పని నిత్యం జరుగుతూనే ఉంటుంది.
ఫ్రెష్ వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెడతాం. హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ రంగులా నలుస్తాం. హాఫ్ అన్ అవర్ తర్వాత రంగులా నలిచిన తర్వాత మళ్ళీ వేడి చేసి వాటర్ని మసలంగానే ఇలా ఒక 10 నిమిషాలు పెడతామని. పెట్టగానే ఆల్రెడీ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రబ్బర్ దేనికి చుట్టా ఈ డిజైన్ ఒక ఏనుగా ఒక పిట్ట ఇట్లా డిజైన్స్ రావడానికి అది వేరే డిజైన్ వస్తుంది. ఇది వేరే డిజైన్ వస్తుంది మళ్ళీ. సో ఈ డై చేసే పని ఎంత 3-4 గంటల పాటు జరుగుతుంది. ఇది ఒక చిటికి ఒక 3 రోజులు పడుతుందండి. ఒక చీరగా 2 చీరలు అది ఒక 3 రోజులు పడుతుంది చేయడానికి మొత్తం. రంగులను ఇంజెక్షన్ల ద్వారా కూడా వేస్తారు. అది ఓ కళే. ఇది ఒక డిజైన్ అన్నమాట. ఇదంతా ఈ డిజైన్ గుర్తులు పెట్టుకొని డిజైన్ అద్దుతాం. డిజైన్ అద్దినాక లబ్బర్ చుట్టుకొని ఎగరగొట్టి మళ్ళీ ఇక్కడ ఒక అద్దాం. దానివల్ల రంగు వస్తుంది. ఇప్పుడు అది ఇంజెక్షన్ పెట్టి ఏమైనా చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తాం కదా, ఈ ఇంజెక్షన్లు ఏంటి, అదేంటి, ఇదేంటి? ఇప్పుడు ఇది రంగు అండి. ఈ లోపల సన్నకట్టు ఉన్నది కదా, లోపల బయట ఒక్క తిరిగి వస్తుంది. రావడం వల్ల ఇక్కడ వైట్ వస్తుంది, ఇది కలర్ వస్తుంది. మళ్ళీ ఇలా లబ్బర్ చుట్టుకుంటాం. ఈ గుర్తున్న దాని మీద లబ్బర్ చుట్టుకొని మళ్ళీ ఎగరగొట్టి మళ్ళీ వేరే రంగు వస్తాం. ఈ ప్లేస్ ఉన్నదా గుర్తులు పెట్టిన ప్లేస్, ఈ ప్లేస్లో ఇంకో రంగు వస్తుంది. వడికిన నూలు దారానికి డిజైన్ రంగులు కుదిరాక గంజిలో నానబెట్టి తీస్తారు. ఆ తర్వాత దాన్ని వార్పు చేస్తారు. దారాలను 2 రాట్లకు కట్టి దారాలను వేరు చేస్తూ దారం గట్టిగా ఉండేందుకు కట్టెలతో కొడుతూ వాటికో రూపు తెస్తారు. చీర మగ్గం మీద నేయడానికి ముందుగా చేసే పని ఇది. వార్పుది ఎప్పటికీ మేము సాపుతాం. సాపు చేసి రంగులు అయినాక గంజలో ముంచుతాం. గంజలో ముంచి సరి కొడతాం. సరి కొట్టి చేతికిస్తే అరకనికి ఇస్తారు. అరకిస్తే మొగ్గ మీద. ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు ఉన్నది? ఇది ఒక 50 మీటర్లు ఉన్నదా? ఎన్ని చీరలకు వస్తుంది ఇది? 7 జిల్లకు వస్తుంది. 8 జిల్లలు 7 జిల్లకు వస్తుంది. 7 జిల్లది అతుకున్నాక కొంగు పట్టి ఉంటుంది. బౌద్ధతోటి 7 జిల్లు. వార్పు తర్వాత చేసే పని అచ్చు వేయడం. దీనిని ఎక్కువ శాతం మహిళలే చేస్తుంటారు. ఏడు చీరలు ఉంటుంది సార్. ఇది అత్తినాక మగ్గ మీద పోయి చీర రెడీ అయి వస్తుంది సార్. ఇప్పుడు పొద్దున ఎన్ని గంటలకు వస్తారమ్మా? పొద్దున్న 6 గంటలకు కూర్చుంటాం సార్. సాయంత్రం 6 గంటలకు అవుతుంది సార్. సంప్రదాయ వస్త్రాలను నేస్తూనే మారుతున్న కాలమాన పరిస్థితులు, అభిరుచులకు అనుగుణంగా వినూత్న డిజైన్లతో చీరలు నేస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలోనూ వీరు ఆలోచనలు చేస్తున్నారు. ఏడు రంగులు కలిస్తే ఇంద్రధనస్సు అవుతుంది. మరి చేనేత కళాకారుడు తలుచుకుంటే ఏం చెయ్యొచ్చు? భోగ బాలయ్యని అడగండి, చెప్తాడు. ఈయన 1-2 కాదు, ఏకంగా 1600 రంగుల షేడ్స్ ని ఒకే ఒక్క కాటన్ చీరలో ఒదిగిపోయేలా చేసి అద్భుతం సృష్టించాడు. 40 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్న బాలయ్య తన భార్య సరస్వతితో కలిసి కళ్ళు చెదిరే ఓ మోడల్ చీరని తయారు చేశాడు. ఈ డిజైన్ ని ఎవరూ కూడా అనుకరించనూ లేరు, అనుసరించనూ లేరని బాలయ్య సగర్వంగా చెబుతాడు. దీన్ని గ్రాఫింగ్ డిజైనింగ్ చేయడానికి 2-3 నెలలు టైం పట్టింది. తర్వాత ఈ డైయింగ్కు 2 months పట్టింది. వీవింగ్కు ఒక నెల రోజుల దాకా పట్టింది. ఎందుకంటే ఇన్ని కలర్లు సెట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుని ఒక కలర్ డై అయినాక ఇంకో రంగు కావాలి, ఒక డై అయినాక ఇంకో రంగు తీయాలి. కాబట్టి దాంతో ఒక 5-6 నెలలు సంవత్సరం ఇది పట్టింది. ఇది ఒక షాంపులు మాత్రమే చేయడం అయింది. కొత్తది ఇది చేయడానికి ఆలోచన చేస్తున్నాం. అది 2-3 నెలల్లో వస్తుంది. పోచంపల్లి ఇక్కత్ డిజైన్లకు చాలా స్పెషల్. ఇక్కడి చేనేత కళాకారులు వంశపారంపర్యంగా వచ్చే మెలకువలను ఉపయోగించి ప్రయోగాలు చేస్తున్నారు. పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్ ని నెలకొల్పితే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చునంటాడు బాలయ్య. కొన్ని రోజుల మధ్యలో కొంచెం డిజైన్స్ లేక మార్కెట్ లేకనో 2-3 సంవత్సరాలు పూర్తిగా క్షీణించిపోయింది. ఇప్పుడు కొంచెం
అభివృద్ధికి వచ్చింది. దీనికి తోడు గవర్నమెంట్ కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లాంటివి కానీ, పోచంపల్లిలో రామానాథ యూనివర్సిటీలు కానీ ఓన్లీ చేనేత మీద, టెక్స్టైల్స్ మీద ఉన్నాయి, టెక్స్టైల్ మీద డిప్లొమా ఉన్నాయి. ఓన్లీ టై అండ్ డై ఇక్కత్ చేనేత మీదనే ఒక డిప్లొమా కోర్స్ పెడితే ముందు తరాలు వాళ్ళు నేర్చుకొని దాన్ని డెవలప్ చేయవాలి, ఉన్న రన్నింగ్ బిజినెస్ని ఎక్కువ నడవగలదు. పోచంపల్లిలో నేసిన వస్త్రాలను ప్రైవేట్ వ్యాపారులు తీసుకుపోతూ ఉంటారు. స్థానికంగా ఉన్న చేనేత సహకార సంఘం కొంతమేరకు కొనుగోలు చేస్తుంది. ఇక్కడి చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉందని, అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే ఉంటున్నాయని షోరూమ్ సేల్స్ మన్ అంటున్నారు. ఈ మధ్యన విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బయటి దేశ విదేశాల కూడా విపరీతంగా వస్తున్నారు. సేల్స్ చాలా డిమాండ్ పెరిగింది. ఈ మధ్యనే పేటెంట్ హక్కు కూడా వచ్చింది. పేటెంట్ హక్కు వచ్చేసింది, విపరీతంగా డిమాండ్ పెరిగింది. పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు, విపరీతంగా ఖరీదు చేస్తున్నారు. విలేజెస్ నుంచి కూడా వస్తున్నారు చాలా మంది వచ్చి ఏ విధంగా తయారు చేస్తున్నారని వెళ్ళి మొగ్గల కాడికి వెళ్ళి చూస్తున్నారు, తిరిగి చూస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు పోచంపల్లి చేనేత పరిశ్రమను ఆదుకున్నాయి. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆదుకోవాలి. తెలంగాణలో చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర బడ్జెట్లో కనీసం 500 కోట్ల కేటాయింపు ఉండాలని పోచంపల్లి సహకార సంఘం డిమాండ్ చేస్తోంది. పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం 1500 కోట్లు కేటాయిస్తోందని, ఆ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేస్తోంది. వాళ్ళు ఖర్చు పెడుతున్న విధంగా సుమారు 1500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి వారు కూడా ఒక 500 కోట్లు ప్రకటించి అక్కడ అమలవుతున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో, ఏ సబ్సిడీలు కానీ చేనేత పరిశ్రమకు వాళ్ళ ఆధారపడిన కుటుంబాలకు ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఈ చేనేత పరిశ్రమ, పోచంపల్లి పరిశ్రమ అనేది మన పార్లమెంట్లో ప్రకటించినట్టుగా ఇది ఎప్పటికీ ఏదైతే నైపుణ్యత ఏదైతే ఉన్నదో ఈ ఇక్కత్ పరిశ్రమ అనేది ఎప్పటికీ తరగదు. జీవితకాలం బట్టలు మనుషులు కట్టుకునేంతకాలం ఈ చేనేత పరిశ్రమ పోచంపల్లి డిజైన్లు అనేది ఉంటుందనేది రూఢి అయింది. కాబట్టి దీని మీద మన తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు కృషి చేయాలని కోరుతున్నాం. పోచంపల్లి చేనేత పరిశ్రమకు మంచి పేరుంది. అట్లాగే భూదాన్ ఉద్యమంలో కూడా దేశంలోనే ముందు వరుసలో ఉండడంతో బాగా పేరొచ్చింది. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పూనుకుంది. అయితే అది పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదన్నది స్థానికుల ఆరోపణ. ఈ యొక్క గ్రామంలో 15,000 మంది పాపులేషన్ ఉన్నారు, 10,000 మంది ఓటర్లు. దానికి తగ్గట్టుగా ఈ యొక్క గ్రామానికి పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి, అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి ప్రత్యేకమైన ప్రదేశం కాబట్టి టూరిజం ప్లేస్ కింద వైఫై ఇవ్వాలి, సదుపాయం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలని రూపొందించి అమలు చేస్తుంది. కానీ వాటిలో చిత్తశుద్ధి లోపించడం వల్ల ఈ యొక్క నేత కార్మికులకు చెందట్లేదు. దాన్ని కూడా ఉన్న పథకాలని సరైన రీతిలో నేత కార్మికులు చేరే విధంగా, ఇంకా ఏమైనా వాళ్ళ అవసరాలని తీర్చే విధంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాట్నం లేకుండా మహాత్మా గాంధీని ఊహించలేం. ఆయన జీవితంతో విడదీయరాని అనుబంధం దానిది. అట్లాగే అతని శిష్యుడైన ఆచార్య వినోబా భావే పోచంపల్లి వచ్చి ఇక్కడ భూదానుద్యమానికి నాంది పలికారు. ఇంత చరిత్ర ఉన్న ప్రదేశాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ నేసిన వస్త్రాలకు ప్రపంచ స్థాయిలో పేరుంది, మార్కెట్ కూడా ఉంది. ఈ వస్త్రాలు ఈ ఊరికే పేరు తెచ్చాయి. కానీ ఇక్కడ చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగు నింపగలుగుతున్నాయా, వెదలు తీర్చగలుగుతున్నాయనే అంశాలపై ఇక్కడ పాలకులు ఆలోచించాల్సిన సమయము ఆసన్నమైంది. ఇది ఈ వారం పోచంపల్లి చేనేత కార్మికులపై బతుకు చిత్రం. వచ్చే వారం మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.